ఈరోజు మనం 10వ తరగతి నూతన తెలుగు వాచకంలోని 4వ పాఠ్యాంశమైన ఉపన్యాస కళ అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి గురించి చూద్దాం. మనసులోని భావాల్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడేబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తుంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకం అవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు. ఇది మనకి పత్రిక వార్త నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే దీని క్రింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇచ్చినటువంటి మొదటి ప్రశ్న, మాట మహిమ ఎటువంటిది? దీని జవాబు చూసుకుంటే మనసులోని భావాల్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. అలాగే రెండవ ప్రశ్న, ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి? దీని జవాబు చూస్తే ఆచితూచి మాట్లాడడం అంటే జాగ్రత్తగా మాట్లాడడం. మాట్లాడేటప్పుడు మృదు మధురంగా మాట్లాడాలి. కఠినమైన మాటలు లేకుండా చక్కగా మాట్లాడాలి. అలాగే మూడవ ప్రశ్న, చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? దీని జవాబు చూస్తే చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అటువంటి మాటల గురించి మనం ఏ విధంగా మాట్లాడాలనే విషయం గురించి ఈ ఉపన్యాస కళ అనే పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ఈ ఉపన్యాస కళ అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లా చేబ్రోలులో 15 డిసెంబర్ 1933లో జన్మించారు. ఈమె నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. ఈమె రచనలు చూసుకుంటే 39 నవలలు, 100కి పైగా కథలు రచించారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేయబడింది. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈమెను ఆంధ్ర పెర్ల్బక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహింపబడింది. ప్రస్తుతం మనకిచ్చినటువంటి ఉపన్యాస కళ అనే పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకు సంబంధించినది. వ్యాస ప్రక్రియ అనగా ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంశాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశాన్ని మనకివ్వడానికి గల ఉద్దేశాన్ని చూసుకుంటే విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. సభాకంపం అనగా వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు వణుకుతూ, తొట్టుపడుతూ మాట్లాడడమే సభాకంపం. అటువంటి సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం విద్యార్థులకు అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనకిచ్చినటువంటి
పాఠ్యాంశాన్ని గురించి చూద్దాం. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను అని అన్నది ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్. అనగా తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని మొత్తాన్ని దోచుకున్నప్పటికీ కేవలం తనలో ఉండేటటువంటి మాట్లాడే శక్తిని మాత్రం వదిలేస్తే ఆ వాక్కుతో, ఆ మాటతో తాను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను అని చెప్పినది ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు. శబ్దకోశం అనగా నిఘంటువు అని అర్థం. అలా ఆక్స్ఫర్డ్ యొక్క నిఘంటువును తయారు చేసినటువంటి డేనియల్ వెబ్స్టర్ వాక్కు గురించి తాను చెప్పినటువంటి మాట. అలాగే నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను అని చెప్పింది ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే. ఈ మాటలు అన్నారు. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. పైన వాళ్ళిద్దరూ చెప్పినటువంటి మాటలను చూస్తే మాటలు అలాగే శబ్దానికి ఉండేటటువంటి శక్తి ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. ఈ వాక్యే మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. కాబట్టి జంతువులకి మనకి ఉండేటటువంటి తేడా ఏమిటంటే మనలో మాట్లాడేటటువంటి శక్తి అనేది ఉంది. ఆ మాట్లాడే శక్తి సృష్టిలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక గొప్ప స్థానాన్ని మనకి నిలబెట్టింది. ఈ వాక్ సూత్రాన్ని పట్టుకొని మనీషి అయి, మనీషి అనగా విద్వాంసుడు లేదా బుద్ధివంతుడు అని అర్థం. రాతి యుగం నుండి ఈనాటి అనుయుగంలోకి ప్రవేశించాడు మనిషి. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే, అనగా మనందరం చదువుకుంటాం కాబట్టి మనం దేన్నైనా చదవగలం, అలానే రాయగలం. అయినంత మాత్రాన మనం కథలు, నవలలు రాసేటటువంటి, అలాగే అనేక సాహితీ ప్రక్రియలు రాసేటటువంటి రచయితలు కాలేం. అందుకనే వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త అనగా ఉపన్యాసకుడు కాలేడు అంటారు. అసలు వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ, ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ ప్రసిద్ధులు అంటే ఈ ప్రపంచంలోని పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అనున్నది పుట్టుకతో వచ్చేటటువంటి గుణం. ఆ ప్రతిభ అనేది అమోఘం, గొప్పదైనది. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిన వారే. అంటే ఇప్పుడు అనర్గళంగా మాట్లాడేటువంటి గొప్ప ఉపన్యాసకులుగా ప్రాముఖ్యం పొందినప్పటికీ వాళ్ళు మొట్టమొదటి రోజుల్లో వేదిక ఎక్కి మాట్లాడడానికి ఇబ్బంది పడినటువంటి వారే. ప్రేక్షకుల అపహాస్యానికి, అపహాస్యం అనగా నవ్వుల పాలు అవడానికి గురి అయినటువంటి వాళ్ళే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యని వారు కొంతమంది, అసలు మేము మాట్లాడలేము, కొంతమంది మాత్రమే మాట్లాడగలరు అనే భావనతో విడిచిపెట్టిన వారు కొంతమంది. 1-2 ప్రయత్నాల్లో మనసు బాధ చెంది ఆ ప్రయత్నం విరమించుకున్న వారు పొరపాటు చేశారనే భావించాలి. అనగా మరికొంతమంది 1-2 ప్రయత్నాలు చేసి విరమించుకున్నటువంటి వాళ్ళు మరికొంతమంది. అటువంటి వాళ్ళు కూడా పొరపాటు చేశారని మనం భావించాలి. ఎందుకంటే అలా ప్రయత్నించి 1-2 సార్లు ప్రేక్షకుల దగ్గర అపహాస్యం పాలైనప్పటికీ మరలా ప్రయత్నిస్తే వాళ్ళు కూడా మహావక్తలుగా కాగలరు. అందుకని ప్రయత్నాలు చేయడమే మంచిదని చెప్పాలి. నిజం చెప్పనా, ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు
ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, గొప్ప వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే గొప్ప వక్తగా ప్రసిద్ధిగాంచినటువంటి చర్చిల్ ఏం చెప్తున్నారంటే, ఏదో ఒక విధంగా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఎన్నోసార్లు జనం ముందు అనగా వేదిక ముందు ఉన్నటువంటి జనం ముందు మాట్లాడడానికి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులను తాను ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొనే ప్రతిసారి తనలో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను, గొప్ప ఉపన్యాసకుడు కావాలని తాను నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగా తాను శ్రమపడ్డారు. ఎందుకంటే మాట్లాడగలిగే శక్తి ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది. కాబట్టి అటువంటి మాటను నేను సానబట్టాను. సానబట్టడం అనగా ఒల్లెవేయడం అని అర్థం. చివరికి తాను అనుకున్నది సాధించాడు. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. మననం చేసుకోవడం అంటే అదే పనిగా మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఒళ్ళె వేసుకోవడం అని అర్థం. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతి వారు గొప్ప వక్త కావడానికి కృషి చేయాలి. ప్రజాహిత కార్యక్షేత్రంలో అనగా ప్రజలందరూ ఉండేటటువంటి దగ్గర, వేదిక ముందు అనేక మంది జనం ఉంటారు. కాబట్టి అటువంటి ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతి వారు గొప్ప వక్త కావడానికి కృషి చేయాలి. అంటే మాట్లాడడానికి తాను ముందుగానే సాధన చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. విలక్షణమైన అనగా అనేక లక్షణాలతో కూడినటువంటి వాక్ విధానం, మాట్లాడేటటువంటి తీరనేది అబ్బుతుంది. వారు మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ మాట్లాడడం కోసం కృషి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఉపన్యాసం ఇచ్చేటటువంటి ధోరణి, ఆ పద్ధతిని సాధించవచ్చు. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్త అయి ఉండాలి. అనుకరణ. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటం అనగా మిక్కిలి కుతూహలంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం, అతడు గొంతెత్తగానే అనగా సభలో మాట్లాడడానికి సిద్ధపడి గొంతెత్తగానే ఎవర్ని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం అనగా అలజడి ప్రారంభం అవుతుంది. చౌకబారు అనుకరణని జనమందరూ కూడా నవ్వుకుంటారు. అసలే నకిలీయే కదా. మనంగా ఉన్నప్పుడే, అంటే మన పద్ధతిలో, మన విధానంలో మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా అంటే నింపలేము. నిజానికి ఉన్నటువంటి గులాబీ పువ్వు మాదిరిగానే కాగితంతో మనం గులాబీ పువ్వు చేసినప్పటికీ గులాబీ పువ్వు నుంచి వచ్చేటటువంటి సుగంధం అనేది మనకి ఇవ్వదు. అలాగే మనం గొప్ప వ్యక్తులు, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళని మనం అనుకరించినప్పటికీ మనం అంత గొప్ప స్థానాన్ని పొందలేము. అందుకే అనుకరణ అనేది వక్తకి మంచిది కాదు. రెండవది సభాకంపం. సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికి వాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురైన వాళ్ళే. అసలు సభాకంపం అనగా వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు అతడు వణుకుతూ తొట్రుపడుతూ మాట్లాడడమే సభాకంపం. అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికి వల్ల కాదని వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు.
కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాకంపం అనేది ఉంటుంది. కాకుంటే దీనిని మనం సాధనతో అధిగమించవచ్చు. ఇది అతి సామాన్యమైన విషయం. వేదిక కొన్ని పాటించవలసినటువంటి రీతులు. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతన్ని గమనిస్తుంటాయనే విషయం విస్మరించరాదు. ఎందుకంటే మనం వేదిక మీద నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు వేదిక ముందు కూర్చున్నటువంటి అనేక మంది శ్రోతలు మనల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా మనల్ని గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. వేదిక మీద ఎబ్బెట్టిగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదుల్లో అనగా సభ ముందు కూర్చున్నటువంటి వాళ్ళలో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అలా అపహాస్యం అనేది ఏర్పడుతుంది. అది చూసి వక్త కొంచెం తికమక పడతాడు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. అప్పుడే వక్త అపహాస్యం పాలవుతాడు. అప్పుడు ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వేదిక మీద ఆసీనులై ఉన్న అనగా కూర్చుని ఉన్నటువంటి వక్తలు సమయ సందర్భాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవరూ వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు. అంటే అలా అని గొప్ప గొప్ప దుస్తులు ధరించవలసినటువంటి అవసరం లేదు. మామూలుగా ఉండేటటువంటి దుస్తులు ధరించుకున్నప్పటికీ మనం వేదిక మీద హుందాగా నడుచుకోవచ్చు. వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు అనగా విడిచిపెట్టవలసినటువంటివి. వేదిక మీద ఉపన్యసించబోయే వ్యక్తి కుర్చీలో కూర్చొని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడం, గురిపెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకుల్నే చూస్తూ కూర్చోవడం, లేక నేల చూపులు చూడడం, లేదా పైకొప్పుకేసి చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరచేసి ఆవలించడం. అంటే ఆవలింత వస్తే ఏం చెయ్యాలి అంటారా? చేతి రుమాలు చెయ్యో అడ్డు పెట్టుకొని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చు. వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం. అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలు వెనక్కి తిప్పి చూస్తారు. ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది. కుర్చీలో తల వెనక్కు వాల్చి కాళ్ళు ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబట్టినట్టు బిర్ర బిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, ఇవి సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలు. కాబట్టి ఇవేవీ లేకుండా చాలా మర్యాదగా వేదిక మీద ఉపన్యసించవలసినటువంటి వక్త కూర్చోవాలి. మైకు కొన్ని సూచనలు. వక్త మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు. రిలాక్స్ అయ్యి నిల్చోవాలి. మైకు ముందు స్టాండును పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికి, రిఫరెన్స్ పేపర్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి స్టాండ్ ఉండడం వల్ల మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అక్కడ పెట్టుకోవడానికి, అలాగే వక్త యొక్క నోటికి మైకుకు ఉండేటటువంటి దూరాన్ని మెయింటైన్ చేయడానికి సరిగ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మన ఉపన్యాసం ముగిసేంత వరకు కూడా ఒకే విధంగా ఉన్నట్లు చూసుకోవాలి. వక్త ఆ స్టాండును 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఉపన్యసించేటప్పుడు ఆ స్టాండ్ మీద 2 చేతులు పెట్టుకొని తన బరువునంతటిని ఉపయోగించి దాని మీద పడుతూ ఉంటారు. అలా మనం చేయకూడదు. కొందరు స్టాండును మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అలా స్టాండ్ కదిలితే ఏమవుతుంది? మైకు కదిలి వింత చప్పుళ్ళు మనకి వినిపిస్తూ ఉంటాయి. ప్రసంగ భాగాలు. ప్రసంగంలో 3 నియమాలుంటాయి. అందులో మొదటిది ప్రారంభం, రెండవది విషయ ప్రతిపాదన, మూడవది ఉపసంహారం. ముందుగా ప్రారంభాన్ని చూద్దాం. తన ఉపన్యాసాన్ని ప్రారంభించడానికి లేచి వచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్లయితే వెంటనే
ఉపన్యాసం ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి. అలా ప్రేక్షకుల్ని చూస్తే వెంటనే ఆ కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. అప్పుడు ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి. అధ్యక్షుణ్ణి సంబోధించేటప్పుడు తల తిప్పి అతడి వైపు చూడాలి. అలా అని వేదిక మీద ఉన్న అందర్నీ పేరు పేరున సంబోధించడం అనవసరం. సంబోధించిన ప్రతి వ్యక్తిని తల తిప్పి చూడక్కర్లేదు వక్త. ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నిటికంటే మంచి చిట్కా. ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోకి వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. వేదిక మీద నుంచి ఎవరిని అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి దారితీస్తాయి. ప్రారంభంలో చాలామంది ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడం లేదు. అయినా కార్యకర్తల మాట కాదనలేకపోయాను. నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు. నేను కవిని కాను. ఆ సంగతి మాకు తెలుసు అని అక్కడ ఉండేటటువంటి శ్రోతలు అనుకుంటారు. కాబట్టి మన గురించి మనం వేదిక మీద తక్కువగా మాట్లాడకూడదు. కళాకారుణ్ణి అంతకంటే కాదు. ఎప్పుడైతే వక్త ఆ మాట అనగానే శ్రోతలు అది కూడా మాకు తెలుసు అని అనుకుంటారు. ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అని వక్త అనగానే ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారు అంటూ ప్రారంభిస్తారు. శ్రోతలు కూడా కొన్ని మాటలు వక్త మీద విసురుతారు. ఆరంభంలోనే అంశపాదు అవుతుంది. కాబట్టి వక్త ఉపన్యసించే ముందు అటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. రెండవది విషయ ప్రతిపాదన. వక్త ఏ విషయాన్నైతే మాట్లాడాలనుకుంటున్నాడో, ఉపన్యసించాలనుకుంటున్నాడో అది సూటిగా ఉండాలి. అలాగే వాచికం అనగా మాట అనేది స్పష్టంగా ఉండాలి. స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు హెచ్చు తగ్గులు పాటించే విధంగా మాట్లాడాలి. గీత గీచినట్టు ఒక మూలన ఒరుసుకొని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకులు వీణులకు ఇంపుగా ఉండదు. అంటే వారికి చక్కగా అనిపించదు. స్వరస్థాయిని కూడా సభను బట్టి నిర్ణయించుకొనాలి. మధ్యమ స్థాయి ఉత్తమమైనది. విషయం క్లిష్టమైనది అయి ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్య చమత్కారాలు వదలాలి. పెద్దల సూక్తుల్ని చెప్పాలి. ఉదహరించిన సూక్తి లేక కవితాచరణం ఎవరిదో వక్తకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ సూక్తి లేదా కవితాచరణం ఎవరిదో తెలియక వక్త ఒక పేరుకు బదులు మరొక పేరు చెబితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది. కొందరి ఉపన్యాసంలో నేను, నా అంటూ స్వోత్కర్ష అనగా తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం ఉంటుంది. తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ముసిముసిగా నవ్వుకుంటారు. అలాగే వేదిక మీదనున్న ఏ వ్యక్తి గురించైనా అనవసరంగా మాట్లాడడం వల్ల, అతిగా పొగడ్డం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది. కాబట్టి మన గురించి మనం ఎక్కువగా చెప్పుకోవడం, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తి గురించి ఎక్కువగా చెప్పడం కూడా మంచిది కాదు. మాట్లాడవలసిన విషయాన్ని సేకరించిన తరువాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి. ఒక అంశం నుంచి మరో అంశాన్ని ఎత్తుకునే ముందు 2-3 క్షణాలు ఆగి ప్రేక్షకుల్ని చూడాలి. అంటే వారి యొక్క ఉద్దేశాన్ని మనం పరిశీలించాలి. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా ఉండడమే కాక పెరుగుతుంది కూడా. వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేనట్లుగా ఆపకుండా మాట్లాడడం మంచిది కాదు. ఒక విధంగా ప్రేక్షకులు ఎవరైతే ప్రశంసాత్మకంగా చప్పట్లు కొడుతూ ఉంటే కాసేపు మన యొక్క ప్రసంగాన్ని ఆపి మరలా ప్రారంభించాలి. ఆగి చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసను కృతజ్ఞాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తల ఉంచి హుందాగా స్వీకరించాలి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి. తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి. అంతేగాని యథేచ్ఛగా తెగేసి అవతల వారి ఉపన్యాసం గురించి మనం చెప్పకూడదు. అది చాలా అవసరం అనుకుంటేనే, అంతేగాని ఆ వక్త మీద
ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని, అది ఇలా వెళ్ళగొక్కుతున్నాడనే శ్రోతలు భావించేలా చేయకూడదు. ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చును. ఆ విధంగా కూడా సభ రసాభాస అయ్యే అవకాశం ఉంది. మూడవది ఉపసంహారం. ఉపసంహారం అనగా ముగింపు లేదా వెనకకు రావడం అని అర్థం. వక్త అనగా ఉపన్యసించేటటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు అనగా వేదిక ముందు వినేటటువంటి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. అయితే అవి ప్రశంసాపూర్వకంగా వస్తున్న చప్పట్లు లేక ఇక చాలే కూర్చో అని హెచ్చరించే చప్పట్లు వక్త తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వారిని శ్రోతలే చివరకు మొరటుగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అయితే కొంతమంది తాము ప్రసంగిస్తూ చాలా సమయం వరకు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉంటే శ్రోతలు విసిగిపోయి ఇక చాలే కూర్చో, ఇంక ముగించు అంటూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ విషయాన్ని వక్త గ్రహించాలి. అప్పుడు మనసు చిన్నబుచ్చుకొని ముఖం చింతాక్రాంతం చేసుకొని నీరసంగా కుర్చీలో కూలబడే కంటే ముందుగానే శ్రోతల ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవం గల వక్త. కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేకసార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. అంటే ఇక్కడితో ఉపన్యాసం అయిపోతుంది, ముగిస్తారు అనేటటువంటి భావన శ్రోతలకు కలుగుతుంది. కానీ మళ్ళీ వెంటనే మరో అంశాన్ని అందుకొనడమో లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తూ ఉంటారు వక్త. శ్రోతలు అసహనంగా కూర్చుంటారు. కొద్దిసేపు కొందరు మైకు దొరికితే చాలు వదలలేరు. వారిని మైకాసురులని, మైకోమానియాగాళ్ళని వారు ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తున్నప్పుడే ప్రేక్షకుల్లో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి మైకు చేతికొస్తే చాలు ఇంకా ప్రేక్షకుల్ని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారిని శ్రోతలే మైకాసురులని, మైకోమానియాగాళ్ళని అంటూ ఉంటారు. తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసం ముగిస్తాడు. ఉదాహరణలు క్లుప్తంగా ఉండాలి. కాబట్టి వక్త వేదిక మీద ఏదైనా ఒక ఉదాహరణ ఉపయోగిస్తే అది కాస్త క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా ఉండాలి. అతిశయోక్తులు వీలైనంత వరకు లేకుండా చూసుకోవడమే తెలివైనటువంటి పని. ఊత పదాలు. కొంతమందికి ఈ పదాలను తరచుగా వాడుతూ ఉంటే తర్వాత మాటల్ని మాట్లాడగలరు. కొందరికి కొన్ని ఊత పదాలు తరచుగా వస్తూ ఉంటాయి. ఆ విషయంలో వక్త జాగ్రత్త పడాలి. ఉదాహరణకు అన్నమాట అనే పదాన్ని చాలామంది ముఖ్యంగా స్త్రీలు తమ ఉపన్యాసాల్లో ఊతపదంగా వాడుతూ ఉంటారు. అలాగే నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడన్నమాట, అప్పుడు నేను వేరే పనుల ఒత్తిడి వలన వెంటనే ఒప్పుకోలేదన్నమాట అంటూ ప్రారంభిస్తారు. 2 నిమిషాలు శ్రోతలు భరిస్తారు. ఆ తరువాత వాక్యం ముగియబోయేటప్పుడు అన్నమాట అంటూ శ్రోతలు కూడా ఊతం ఇస్తారు వక్తకి. దాంతో నవ్వులు, అలాగే వక్త యొక్క ఏకాగ్రత చెదిరిపోవడం, మధ్యలోనే ఉపన్యాసం ముగించడం జరుగుతుంది. మరికొన్ని ఊత పదాలు ఇన్నింటికి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అలాగే, అంచేత, అసలు విషయం లాంటి ఊత పదాల అలవాటును అదుపులో పెట్టుకొని వక్త మాట్లాడాలి. తరువాత వక్త ఉపయోగించబోయేటటువంటి భాష. ప్రసంగం సరళ వ్యవహారిక భాషలో ఉండాలి. అనగా వక్త వేదిక మీద ఉపయోగించే భాష ప్రజలందరికీ అర్థమయ్యేటటువంటి సామాన్యమైన వ్యవహారిక భాషలో ఉండాలి. కొంతమంది మాత్రం తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి శ్రోతల మెప్పును పొందాలనుకుంటారు. అయితే అది కొన్ని సభల్లో అలాంటి భాషకు విలువ ఉండవచ్చు. అంటే ఉదాహరణకు సాహితీ సభల్లో అయితే పెద్ద పెద్ద పదాలు వేసి ఉపన్యసించిన వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి చక్కగా ఉంటుంది. కానీ బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి పండితుడైనా సామాన్యమైనటువంటి వ్యవహారిక భాషని ఉపయోగించాలి. ఎందుకంటే శ్రోతలు మనం చెప్పేవి వినాలని వస్తారు. అంతేకాని మన నుంచి భాషను నేర్చుకోవడానికి సభలకు రారు. అలాగే కొన్ని మాటల్ని కొత్తగా వేదికను ఎక్కిన వారు జాగ్రత్తగా పలకాలి. అంటే కొత్తగా
వేదిక మీదకు వచ్చి ఉపన్యసించేటటువంటి వక్త కొన్ని మాటలను మాత్రం జాగ్రత్తగా పలకాలి. లేదంటే ఉదాహరణకు ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అనే ప్రమాదం ఉంది. అలాగే పరిణామం అనబోయి పరిమాణం అని ఆవిష్కరించడానికి బదులుగా బహిష్కరించడం, ఇలాంటి పొరపాట్లనేవి జరగవచ్చు. అలాగే వక్త ఉపన్యసించేటటువంటి సమయం కొందరు మైకు దొరికితే వదలరు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ విధంగా తన తర్వాత మాట్లాడే వారెందరున్నారనే ఆలోచన కూడా వారికి ఉండదు. అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని మొత్తం కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తానే వినియోగించుకోకూడదు. మిగిలినటువంటి వక్తలు ఉన్నారు కాబట్టి వారికి కూడా సమయాన్ని ఇచ్చే విధంగా ఆలోచించాలి. గొప్ప వక్తలు ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడుతారు. శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం ప్రభావవంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు. కాబట్టి ఆ ముగింపు గాని అలాగే వెనక్కి వెళ్ళడం గాని ప్రతిభావంతంగా చేసినటువంటి ఉపన్యాసకుడు తాను వెళ్ళిపోయినప్పటికీ శ్రోతల యొక్క అభిమానాన్ని పొందుతూ ఉంటాడు. ఉపన్యాసం ముగించిన వెంటనే గిర్రున తిరిగి గబగబా కుర్చీ దగ్గరకు నడిచి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్లుగా కుర్చీలో కూలబడకూడదు. చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకుంటున్నట్లు వారికేసి ఒక క్షణం చూసి తన సీటుకి వెళ్ళాలి. అలాగే ఇంటికి వెళ్ళాక కొత్తగా వేదిక మీదకు వచ్చిన వక్త మంచి ఉపన్యాసకుడిగా రాణించాలనుకుంటే, అంటే వేదిక మీద ఉపన్యసించేటటువంటి వక్త తాను ఉపన్యసించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నలు ఏమిటంటే, నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను, అలాగే బిగిసిపోయి కూర్చున్నానా లేక హాయిగా మామూలుగానే ఉన్నానా, తర్వాత నా గొంతును మైకుకు సరిగ్గా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా, 4వది శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసిన స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలిగానా, 5వది టైముకు నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా లేక ఇచ్చిన సమయానికే ముందే ముగించానా, 6వది ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నింటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా, 7వది చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలను చెప్పడం మర్చిపోయాను ఎందువల్ల, 8వది శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా, 9వది నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్లు కుర్చీలో కూలబడ్డానా, అలాగే 10వది శ్రోతల అసహనానికి గురై నేను మధ్యలోనే ఉపన్యాసం ముగించానా. ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా కొత్తగా ఉపన్యసించుకున్నటువంటి వ్యక్తి తాను ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్నలు వేసుకోవాలి. వాటి జవాబులను కూడా సరిచూసుకోవాలి. దానివల్ల తరువాత ఉపన్యసించేటప్పుడు అటువంటి తప్పులు దొరలకుండా ఉంటాయి. పై ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే వక్తకు తన లోపాలు తెలుస్తాయి. రెండోసారి వేదిక మీద ఆ లోపాలు పునరుక్తి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చును. ఇది మనకిచ్చినటువంటి నూతన 10వ తరగతి వాచకంలోని 4వ పాఠ్యాంశమైన ఉపన్యాస కళ అనేటటువంటి పాఠ్యాంశం. తరువాతి తరగతిలో ఇంకొక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.